హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలామంది ఇప్పుడు ఏసీస్ గురించి చూస్తుంటారు కదా. నెక్స్ట్ అంతా సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి సో ఎవరైతే ఏసీస్ గురించి చూస్తుంటారో తక్కువ ప్రైస్లో, మాకు స్మాల్ రూమ్ ఉంది బట్ ఎండకు ఉండలేకపోతున్నాం, మాకు స్మాల్ ఏసీ కావాలి, 20,000 బడ్జెట్లో కావాలన్న వాళ్ళు ఉంటారు. లేదు మాకు కొంచెం రెగ్యులర్గా యూజ్ చేయాలి, హెవీ ఏసీ కావాలన్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ కోసం అయితే నేను 20,000 నుంచి 37,000, మరి 40,000 లోపు 37,000 ఉన్నాయి ప్రైస్ అయితే మాత్రం. కరెక్ట్గా ఒక 5 ఏసీస్ తీసుకొచ్చాను. ఇవైతే అన్ని బ్రాండెడ్ ఐటమ్స్, ఏవి మీకు నాన్ బ్రాండెడ్ కాదు. అంటే లైక్ రియల్మీ టెక్ లైఫ్, మోటరోలా అట్లాంటివి అయితే ఏం కాదు. మన రెగ్యులర్ వింటున్న బ్రాండ్ నేమ్ తాలూకు ఏసీస్ని నేనైతే ప్రిఫర్ చేస్తున్నాను. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎవరైతే ఏసీ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి వీడియో కొంచెం హెల్ప్ అయితే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఏసీ చూసుకుంటే 19,990, అంటే అప్రాక్స్ 20,000, 10 రూపీస్ తక్కువ 20,000లో మనకి మార్క్ అనే కంపెనీ నుంచి, ఫ్లిప్కార్ట్ వాళ్ళ బ్రాండ్ ఇది మార్క్ అన్నది. మీకు తక్కువ ప్రైస్లో ఇందులో తప్ప ఇంకెందులోని అంత ఏసీ అయితే లేవు. ఇది మీకు 0.75 టన్తో 3 స్టార్ ఏసీ వస్తుంది. 0.75 అంటే చాలా తక్కువే. మీరు స్మాల్ రూమ్ అయితే ఇది తీసుకోండి, ఓన్లీ చిన్న బెడ్రూమ్ ఉంది, దానికి మాత్రం మాకు ఏసీ కాబట్టి ఇది మీరు తీసుకోవచ్చు. 3 స్టార్ ఏసీతో వస్తుంది. మ్యాక్సిమం కవరేజ్ ఏరియా వచ్చేసి 90 స్క్వేర్ ఫీట్ అనమాట. కొంచెం స్మాల్ రూమ్ అయితే కరెక్ట్గా కూలింగ్ అయిపోతుంది. మీకు 2025 మోడల్, లేటెస్ట్ మోడలే. ఇన్వర్టర్ ఏసీ, నాన్ ఇన్వర్టర్ ఏసీ అయితే కాదు. బట్ ఇన్వర్టర్ ఏసీ అయినా సరే మీరు స్టెబిలైజర్ తీసుకోండి. స్టెబిలైజర్ తీసుకోకుండా స్టెబిలైజర్ ఫ్రీ ఏసీ అని మెన్షన్ అంటారు, కానీ ఏసీ వాళ్ళు అలాగే ఉండదు. మీరు స్టెబిలైజర్ తీసుకుంటే బెటర్. ఎంతైనా స్టెబిలైజర్ వర్కింగ్ స్టెబిలైజర్దే, ఓకేనా. మీరు స్టెబిలైజర్ మ్యాక్సిమం తీసుకోండి. ఇది మీకు ఇన్వర్టర్ ఏసీ కాబట్టి రూమ్ కూలింగ్ అవ్వగానే మీకు కరెంట్ బిల్ తగ్గించే ప్రయత్నం చేస్తుంది ఇది. అంటే అదే కూలింగ్ స్లోగా మెయింటైన్ చేసి మీద కంప్రెసర్ కొంచెం స్లోగా తిరిగి మీకు కరెంట్ బిల్ సేవ్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మ్యాక్సిమం కూలింగ్ కెపాసిటీ వచ్చేది దీనిది 16 డిగ్రీస్ వరకు డౌన్, -16 డిగ్రీస్ వరకు వెళ్తుంది. హైయెస్ట్ వచ్చేసి 24, 26, మనం 24లో యూజ్ చేస్తాం, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ దీని కూలింగ్ కెపాసిటీ 2750 వాట్. నెక్స్ట్ మీకు ఇది 4-in-1 కన్వర్టబుల్ మోడల్ ఉంది. ఇది ఎకో జోన్, అంటే సింగిల్ పర్సన్ ఉంటే ఎకో జోన్, 2 పర్సన్స్ ఉంటే కంఫర్ట్ జోన్, స్టాండర్డ్ జోన్, పర్ఫెక్ట్ కూల్ జోన్. అంటే అట్లా మీరు ఇంట్లో ఉన్న పర్సన్స్ బట్టి మీరు కూలింగ్ పెట్టుకోవచ్చు, మీకు బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అది పవర్ బిల్ తక్కువ వస్తుంది. అండ్ నెక్స్ట్ మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ చూసుకుంటే ఒక ఇండోర్ యూనిట్ ఏసీ వస్తుంది, ఒక అవుట్డోర్ యూనిట్ వస్తుంది, అంటే బయట కంప్రెసర్, రిమోట్, యూజర్ మాన్యువల్, 2 బ్యాటరీస్, 3 మీటర్ కాపర్ వైర్ వస్తుంది. కాపర్ వైర్ చాలా మెయిన్ అది. అండ్ నెక్స్ట్ మీరు చూసుకుంటే రిమోట్ వస్తుంది కదా. రిమోట్ మీకు ఎల్ఈడి డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. కొంచెం బెటరే, నైట్ టైం ఇబ్బంది పడకుండా నైట్ టైం డిస్ప్లే కనిపించడానికి ఎల్ఈడి లైట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు ఏసీలో కూడా ఎల్ఈడి డిస్ప్లే ఉంటుంది అనమాట. మీరు అంటే డిస్ప్లే కనిపిస్తుంది మీకు. కొన్ని ఏసీలో మీకు డిస్ప్లే ఉండదు, ఓన్లీ గ్రీన్ లైట్, రెడ్ లైట్ అంతవే ఉంటాయి. ఇందులో మీకు డిస్ప్లే వస్తుంది, ఎంత టెంపరేచర్ ఉందని మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ మీకు కంప్రెసర్ వారంటీ చూసుకుంటే 10 ఇయర్స్ కంప్రెసర్ పైన వారంటీ ఇస్తున్నారు. 1 ఇయర్ ఇండోర్, అంటే లోపల ఏసీ, ఇంట్లో ఏసీకి 1 ఇయర్ వారంటీ. బట్ కాకపోతే వీళ్ళు ఎక్కడ పీసీబీ వారంటీ మెన్షన్ చేయలేదు. అదే కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది. పీసీబీ వారంటీ చాలా మెయిన్ అసలు. ఎందుకంటే పీసీబీ బ్రెయిన్ అయితే కంప్రెసర్ హార్ట్, రెండు పర్ఫెక్ట్గా వర్క్ అవ్వాలి. ఎందుకంటే పీసీబీ బ్రెయిన్ కాబట్టి మనం ఇచ్చిన కమాండ్ ఏదైనా కూలింగ్ టెంపరేచర్ సెట్ చేస్తే అది పీసీబీ తీసుకొని హార్ట్కి పంపిస్తుంది, అంటే కంప్రెసర్కి పంపిస్తే అది వర్క్ అవుతుంది. కొంచెం ఒక ప్రాసెస్ ఉంటుంది దానికి. పీసీబీ వారంటీ లేకపోతే, పీసీబీ ఏదైనా ఖరాబ్ అయితే మాత్రం మీరు చేతి నుంచి చాలా మొత్తంలో డబ్బులు పెట్టాల్సి వస్తుంది. దీనికైతే పీసీబీ వారంటీ లేదు. బట్ ఇండోర్ యూనిట్ పైన కాంప్రహెన్సివ్ వారంటీ, అంటే మొత్తం ఇండోర్ యూనిట్కి వారంటీ ఇస్తున్నారని చెప్తున్నారు. అందులో పీసీబీ కవర్ అయితే ఓకే, కవర్ అయిపోతే మాత్రం కొంచెం ఇబ్బంది పడాలి మనం. ఇన్స్టాలేషన్ ఛార్జ్ మాత్రం ఎక్స్ట్రా, అంటే ఫిట్టింగ్ ఛార్జెస్ 1,350 రూపీస్ మీరు ఎక్స్ట్రా పే చేసుకోవాలి, మీ హ్యాండ్ నుంచి పెట్టుకోవాలి. ఏసీ కొనగానే కాదు, 20,000 అయిపోయిందే కాదు, మ్యాక్సిమం 20,000, 25,000 అయిపోద్ది ఆటోమేటిక్గా ఇన్స్టాలేషన్ ఛార్జెస్. మీకు కాపర్ వైర్ చాలకపోతే ఒక్కో మీటర్ మీకు 750 దగ్గర ఛార్జ్ చేస్తారు. ఒక్క కాపర్ వైర్ మీటర్ మీకు 750 పడుతుంది ఒక్క మీటర్. సో మీరు అవన్నీ చూసుకొని ఏసీ కొంచెం ఒక అడుగు ముందుకేయండి. 20 అంటే 25 పట్టుకోవాలి, 30 అంటే 35 పట్టుకోవాలి, అట్లా 5,000 అటు ఇటు అవుతాయి. సో కాబట్టి మీరు తక్కువ ప్రైస్లో చూస్తున్నామంటే ఈ ఏసీ పర్లేదు. మార్క్ అనేది ఫ్లిప్కార్ట్ ట్రస్టబుల్ కంపెనీయే. ఫ్లిప్కార్ట్ ఎవరికైతే కొంచెం ఇష్టంగా ఉంటుందో వాళ్ళు తీసుకోవచ్చు, సర్వీస్ కూడా మీకు బాగానే ఉంటుంది. ఫ్రెండ్స్, మనం సెకండ్ ఏసీ చూసుకుంటే మాత్రం మనకి ఇది 26,990, అంటే అప్రాక్స్ 27,000. మరి స్ట్రిక్ట్లీ 25,000లో అయితే ఏమీ లేవు. 25,000లో అంత మంచి ఏసీస్ కూడా ఏమి లేవన్నమాట. 27, ఒక 2,000 మీరు ఎక్స్టెండ్ చేసుకుంటే ఇది కొంచెం బెస్ట్ ఏసీ అని చెప్పుకోవచ్చు. 27,000లో డైకిన్ కంపెనీ, డైకిన్ అనేది మోస్ట్ పాపులర్ కంపెనీ, చాలామంది తెలుసుంటే డైకిన్ అన్నది. మీరు డైకిన్కి వెళ్ళవచ్చు. అంటే ఇది కూడా మీకు 1 టన్లో కూడా రావట్లేదు, ఇది మీకు 0.8 టన్ వస్తుంది. అది కూడా మీకు
3 స్టార్ ఏసీతో వస్తుంది. 0.8 టన్ అయినా సరే డైకిన్ కొంచెం కూలింగ్ హెవీ కూలింగ్ వస్తుంది డైకిన్లో మాత్రం. అండ్ నెక్స్ట్ మీకు ఇది 2024 మోడల్. మరి న్యూ మోడల్ అయితే కదా 2024ది 1 ఇయర్ బ్యాక్, 1 ఇయర్ ఒక 1 మంత్ బ్యాక్ మోడల్ అని చెప్పుకోవచ్చు. 2024 మోడల్. కూలింగ్ కెపాసిటీ వచ్చేసి 2931 వాట్ అట. మార్క్లో చూసుకుంటే మాత్రం 2750 వాట్ ఇచ్చారు. ఇందులో మీకు 2931 వాట్ ఇచ్చారు. దానికన్నా కొంచెం ఎక్కువ. మీకు కలర్ అయితే వైట్ కలర్ వస్తుంది మ్యాక్సిమం. ఈ ఏసీ తరపు పిక్చర్స్ అయినా నేను డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తాను. మీకు పిక్చర్స్ వస్తూ ఉంటాయి డిస్ప్లే పైన, చెక్ చేయండి మీకు మోడల్ ఎలా ఉంటుంది అని. నెక్స్ట్ మీకు ఇది కూలింగ్ కవరేజ్ ఏరియా చూసుకుంటే 70 to 100 స్క్వేర్ ఫీట్ వరకు మీకు కూలింగ్ ఏరియా కవర్ చేయగలదు. మీకు ఇందులో స్మార్ట్ ఫీచర్స్ అలాంటివి అయితే ఏముండవు. డిస్ప్లే కూడా రాదు, చెప్పాను కదా. మీకు మార్క్ కంపెనీలో మీకు ఎల్ఈడి డిస్ప్లే అయినా ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు టెంపరేచర్ ఎంత ఉంది అని మీరు డిస్ప్లేలో చూసుకోవచ్చు ఏసీలోని. బట్ డైకిన్లో అలా కాకపోతే మీరు రిమోట్ చూసుకుంటూ ఉండాలి. ప్రతిసారి రిమోట్లో ఎంత పెట్టారో మీరు అది చూసుకొని మీరు చేసుకోవడమే తప్ప డిస్ప్లే అయితే మీకు ఏమి ఇవ్వరు. అండ్ నెక్స్ట్ మీకు హారిజాంటల్ అండ్ వెర్టికల్ ఎయిర్ ఫ్లో రెండు ఉంటాయి. మీకు హారిజాంటల్గా వెర్టికల్గా రెండు స్వింగ్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మీకు ఇండోర్ యూనిట్ చూసుకుంటే 11 kg వెయిట్, చాలా బల్కీ ఉంటుంది మీకు ఇండోర్ యూనిట్ మాత్రం. 11 kg ఉన్న ఏసీ అన్నింటిలో ఇదే మ్యాక్సిమం వెయిట్ అనుకుంటా. 11 kg ఇండోర్ యూనిట్ వెయిట్ ఉంది. అవుట్డోర్ వెయిట్ వచ్చేసి 26.5 kg ఉంది. మీకు ఇండోర్ యూనిట్ చాలా వెయిట్ ఉంటుంది, ఎందుకంటే డైకిన్ చాలా హెవీ బ్రాండ్, అది క్వాలిటీ బాగుంటుంది. నెక్స్ట్ కూలింగ్ మోడ్స్ వచ్చేసి చాలా మోడ్స్ ఉన్నాయి. క్విట్ మోడ్, టర్బో మోడ్, స్లీప్ మోడ్, పవర్ చిల్ మోడ్, డ్రై మోడ్, ఫ్యాన్ మోడ్, అట్లా చాలా ఉన్నాయి. అంటే మీరు ఒకవేళ నైట్ టైం యూస్ చేసినట్టే స్లీప్ మోడ్ పెట్టుకోవచ్చు. మీకు ఫాస్ట్ కూలింగ్ అవ్వాలంటే పవర్ చిల్ మోడ్ పెట్టుకోవచ్చు. అలా మీరు మోడ్ చేంజ్ చేసుకుంటూ ఉండవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు అవుట్ ఆఫ్ ది బాక్స్ చూసుకుంటే అంటే మీకు బాక్స్లో ఏమి ఇస్తున్నారంటే ఒక ఇండోర్ యూనిట్ వస్తుంది, ఏసీ వస్తుంది. అండ్ నెక్స్ట్ బయట కంప్రెసర్ ఒకటి 3 మీటర్ కాపర్ వైర్, అది కామన్ అన్ని ఏసీలో 3 మీటర్ మినిమం ఇస్తారు. నెక్స్ట్ ఒక యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్, రిమోట్ వరకు బ్యాటరీస్ రెండు అంతే. అండ్ నెక్స్ట్ మీకు 1 ఇయర్ కాంప్రహెన్సివ్ వారంటీ అని ప్రోడక్ట్. మొత్తం మీకు ఏసీ పైన 1 ఇయర్ వారంటీ ఇస్తున్నారు. బట్ పీసీబీ అని వీళ్ళు కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు. పీసీబీ ఇన్ని ఇయర్స్ వారంటీ అని ఏం చెప్పట్లేదు. బట్ 1 ఇయర్ కాంప్రహెన్సివ్ అంటే మొత్తం ప్రోడక్ట్ మీద మీకు 1 ఇయర్ వారంటీ, 5 ఇయర్స్ కంప్రెసర్ వారంటీ. మీకు మార్క్లో 10 ఇయర్స్ వారంటీ ఇచ్చారు. ఇందులో మీకు జస్ట్ 5 ఇయర్స్ కంప్రెసివ్ వారంటీ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఫిట్టింగ్ ఛార్జ్ మాత్రం ఎక్స్ట్రా. చెప్పాను కదా, మీరు ఎక్కడ కూడా ఫ్రీ ఛార్జెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీకు ఫ్రీ ఇన్స్టాలేషన్ ఎక్కడ ఉండదు. అన్నిటికీ మీరు మనీ అయితే పే చేసుకోవాలి. మ్యాక్సిమం మనీ 1599 లేకపోతే 1350 ఆ రేంజ్లో ఉంటుంది. ఒకవేళ మీకు కాపర్ వైర్ ఎక్కువ పడితే అది మళ్ళీ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 1 మీటర్ 850 అట్లా ఉంటుంది. మీరు ఏసీ కొనగానే కదా చెప్పాను కదా, దాని నెక్స్ట్ ఛార్జెస్ కూడా ఇంకా చాలా ఉంటాయి. ఇది ఒకవేళ స్మాల్ రూమ్, బడ్జెట్ తక్కువ ఉంది బట్ మాకు ఏసీ కావాలి, ఆ ఇంట్లో కొంచెం కూలింగ్ ఉండాలనుకుంటే 20,000 పెట్టి మార్క్ కంపెనీకి వెళ్ళవచ్చు. మీకు స్మాల్ రూమ్ అయితే కరెక్ట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ బడ్జెట్ కొంచెం పెంచుకుంటాము అంటే డైకిన్కి వెళ్ళండి. డైకిన్ చాలా మోస్ట్ పాపులర్ బ్రాండ్, అది డైకిన్కి వెళ్ళినా సరే ప్రాబ్లం లేదు. మీకు ఏసీ కూడా చాలా బాగుంటుంది. డైకిన్ కంపెనీ సర్వీస్ కూడా చాలా అవైలబుల్గా ఉంది. బట్ పీసీబీ వారంటీ అయితే రెండింటికి వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు, అది బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనం థర్డ్ ఏసీ అంటే థర్డ్ నెంబర్ ఏసీ చూసుకుంటే మాత్రం మనకి 30,000లో, ఎవరైతే స్ట్రిక్ట్లీ మా బడ్జెట్ 30,000 ఉంది బట్ మాకు సూపర్ ఏసీ అంటే చాలా బాగా పర్ఫామ్ చేసే ఏసీ మంచి కంపెనీలో కావాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకైతే మాత్రం ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఏసీలో మీకు చాలా బాగుంది. ఏసీ అయితే మాత్రం 30,000, కరెక్ట్గా ఎగ్జాక్ట్ 30,000 రూపీస్లో మీకు గోద్రేజ్ అనే కంపెనీ నుంచి చాలా మందికి ఐడియా ఉంటుంది. గోద్రేజ్ బాగా ఓల్డ్ బ్రాండ్. ఆ బ్రాండ్ నుంచి అయితే మనకు ఏసీ ఉంది. ఇది మీకు 1.4 టన్ వస్తుంది. 3 స్టార్ ఏసీ. స్టార్స్ మనం 3 స్టార్ ఉంది బట్ కాకపోతే 1.4 టన్తో వస్తుంది. ఈ రూమ్ కొంచెం బిగ్ సైజ్ అయినా సరే పర్లేదు. కూలింగ్ ఏరియా అప్ టు మీకు 140 to 180 స్క్వేర్ ఫీట్ వరకు ఇదైతే మీకు కవర్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది మీకు 2024 మోడల్ అనమాట, 2025 ఏం కాదు. 2024 మోడల్ ఫుల్ ఆఫ్ వైట్ కలర్ వస్తుంది. మీకు ఏసీ మొత్తం వైట్ కలర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇందులో కూడా మీకు 5-in-1 కన్వర్టబుల్ ఏసీ. ఇది కూడా మీకు మోడ్స్ ఉంటాయి. కూల్ మోడ్, ఆటో మోడ్, డ్రై మోడ్, ఫ్యాన్ మోడ్, టర్బో, స్లీప్ మోడ్, అట్లా చాలా మోడ్స్ ఉంటాయి. మీరు అక్కడ మీ ఇల్లు సిచ్యువేషన్ బట్టి, అంటే మీకు కూలింగ్ అవ్వాలంటే జస్ట్ కూలింగ్ రావాలంటే కూల్ మోడ్ పెట్టుకోవచ్చు. టర్బో మోడ్ అంటే మీరు ఫాస్ట్ కూలింగ్ అవ్వాలంటే మీరు టర్బో మోడ్ పెట్టుకోవచ్చు. స్లీప్ మోడ్ అంటే మీరు నైట్ టైం స్లీప్ మోడ్ పెట్టుకోవచ్చు. అట్లా మీరు మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు హారిజాంటల్ అండ్ వెర్టికల్ మోడ్స్ కూడా ఉంటాయి ఇందులో. అంటే ఎయిర్ ఫ్లో మీకు స్ట్రైట్గా అండ్ నెక్స్ట్ లెఫ్ట్ రైట్ కూడా మీకు ఉంటుంది. ఎయిర్ ఫ్లో మీరు అలా కూడా పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ చూసుకుంటే ఒక ఇండోర్ యూనిట్ ఉంటుంది, ఒక అవుట్డోర్ యూనిట్ ఉంటుంది, ఒక రిమోట్, నెక్స్ట్ కాపర్ వైర్ మాత్రం 3 మీటర్ వస్తుంది. చెప్పాను కదా, అది కామన్, వారంటీ కార్డ్ అండ్ యూజర్ మాన్యువల్. నాకు ఇందులో నచ్చింది ఏంటంటే వీళ్ళు పీసీబీ వారంటీ మెన్షన్ చేశారు. మీకు ముందు 2 ఇయర్స్ కూడా పీసీబీ వారంటీ ఎక్కడ మెన్షన్ చేయలేదు. వీళ్ళు మాత్రం మీకు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఏంటంటే 5 ఇయర్స్ వారంటీ ఆన్ ప్రొడక్ట్. మీకు కంప్లీట్ ఏసీ మీద 1 ఇయర్ 5 ఇయర్స్ వారంటీ ఉంటుంది. 5 ఇయర్స్ పీసీబీ మీద వారంటీ ఉంటుంది. 10 ఇయర్స్ కంప్రెసర్ మీద వారంటీ ఉంటుంది. ఇండోర్ యూనిట్ వెయిట్ చూసుకుంటే మీకు 2.5 kg వెయిట్, బాగా తక్కువ వెయిట్. ఇది బాగా లైట్ వెయిట్ అనుకుంటా. 2.5 kg అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు డైకిన్లో చూసుకుంటే మాత్రం మీకు 11 kg ఇండోర్ వెయిట్ ఉంటే
అందులో మీకు ఆఫ్ కూడా లేదు, 2.5 కేజీ వెయిట్ ఉంటుంది ఇది. వారంటీ విషయాలు అన్నీ ఓకే, కానీ ఈ ఇంటర్వ్యూ కొంచెం బాగా లైట్ వెయిట్ వస్తుంది. ఇన్స్టాలేషన్ ఛార్జ్ మాత్రం ఎక్స్ట్రా 1599 అంటే 1600 రూపీస్ మీరు అయితే ఎక్స్ట్రా పే చేయాలి. ఇన్స్టాలేషన్కి వచ్చి వాళ్ళు ఫిట్ చేసినందుకు. కాపర్ వైర్ అలాంటివి ఏమైనా ఎక్స్ట్రా పడితే అవి కూడా మీరే పెట్టుకోవాలి. కాపర్ వైర్ చెప్పాక మీటర్ 750 అట్లా ఉంటుంది, దాన్ని బట్టి మీరు తీసుకోండి. మ్యాక్సిమం ఇండోర్ యూనిట్ అవుట్డోర్ యూనిట్ రెండు దగ్గర ఉన్నట్టు చూసుకుంటే కొంచెం బెటర్. మరి లాంగ్ మేదన ఎక్కడో పెట్టుకొని మాకు కింద ఏసీ అంటే మాత్రం కొంచెం ఇబ్బంది పడతారు. కాపర్ వైర్ బాగా కాస్ట్ ఉంటుంది. మీకు గోద్రేజ్ చాలా పాపులర్ బ్రాండ్, 1.4 టన్ 3 స్టార్ ఏసీతో మీకు 30,000లో వన్ ఆఫ్ ది బెస్ట్ అంటే బెస్ట్ ఏసీ అండర్ 30,000లో చూస్తుంటే మీరు దీనికి వెళ్ళండి. గోద్రేజ్ కూడా మరి డౌన్ బ్రాండ్ కాదు, మంచి బ్రాండే. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం 35,000 రూపీస్లో, అంటే ఎవరైనా కొంచెం బడ్జెట్ ఎక్కువ చేసుకుంటాం, లేదు మాకు 30,000 కాకుండా కొంచెం పర్లేదు అనుకుంటే 35,000 రూపీస్లో సూపర్ డీల్ ఉంది. ఇది ఏంటంటే మీకు ఐఎఫ్బి కంపెనీ, వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ కంపెనీ. మనకి వాషింగ్ మిషన్స్ అన్ని ఐఎఫ్బి వస్తాయి కదా, ఆ కంపెనీ నుంచి ఏసీ అనమాట. ఐఎఫ్బి ఏఏ కన్వర్టబుల్, మీకు ఫుల్ ఆఫ్ ఏఐతో రన్ అవుతుంది ఇది. మీకు ఇందులో వైఫై సపోర్ట్ అన్నీ ఉంటాయి. మీకు ఇందులో స్పెషాలిటీ ఏంటంటే 8-in-1 కూలింగ్. మీకు మొత్తం ఇందులో 8 మోడ్స్ ఉంటాయి. అంటే మీరు ఏసీని పర్సంటేజ్ లాగా పెట్టుకోవచ్చు. 70, 75, 80, 85, 100, 115 అలా మీరు పెట్టుకోవచ్చు. అంటే ఇంట్లో ఉన్న పర్సన్స్ బట్టి మీరు ఏసీ అన్నది మీరు కూలింగ్ పెంచుకోవచ్చు. మీకు ఇది 1.5 టన్ వస్తుంది. బాగా 1.5 టన్ 3 స్టార్ ఏసీ, 5 స్టార్ కాదు 3 స్టార్ ఏసీ. బట్ కాకపోతే మీకు ఇది 2024 మోడల్. ఈ ప్రెజెంట్ అయితే 2025లో మోడల్స్లో ఏం లేవు, అన్నీ మీకు 2024 మోడలే. కలర్ వచ్చేసి మీకు వైట్ కలర్ వస్తుంది. చెప్పాను కదా, మీకు డిస్ప్లే మీద మ్యాక్సిమం పిక్చర్స్ వస్తూ ఉంటాయి చూడండి. ఈ కూలింగ్ కెపాసిటీ కూడా చాలా ఎక్కువ కెపాసిటీ ఉంది, 5000 వాట్ వస్తుంది. నెక్స్ట్ మీకు ఏసీ కూడా ఎల్ఈడి డిస్ప్లేతో వస్తుంది. మీరు ఏసీ పైన డిస్ప్లే కూడా మీరు నోటీస్ చేస్తారు. అంటే నెంబర్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. మీరు ఎంత టెంపరేచర్ పెట్టుకున్నారని మీకు నెంబర్స్ కూడా చూపిస్తుంది. మీకు ఇండోర్ యూనిట్ వెయిట్ చూసుకుంటే 11 కేజీ, ఇది కూడా మీకు బల్కీ ఉంటుంది. మీరు నెక్స్ట్ అవుట్డోర్ వెయిట్ చూసుకుంటే 25.5 కేజీ. సేమ్ మీకు డైకిన్ ఇది రెండు ఒకటే వెయిట్. అవుట్ ఆఫ్ ది బాక్స్ చూసుకుంటే ఒక ఇండోర్ యూనిట్, అంటే ఇంట్లో ఏసీ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ అవుట్ సైడ్ కంప్రెసర్ ఒకటి వస్తారు. నెక్స్ట్ 3 మీటర్ వైర్, కాపర్ వైర్ కామన్ అది. రిమోట్ ఒకటి, యూజర్ మాన్యువల్ ఒకటి, వారంటీ కార్డు ఒకటి. అంతే. మీకు ఇన్స్టాలేషన్ అయితే మాత్రం ఎక్స్ట్రా పే చేసుకోవాలి, అది మాత్రం మైండ్లో ఫిక్స్ అయిపోండి. మీకు వారంటీ చూసుకుంటే మాత్రం 1 ఇయర్ మొత్తం, అంటే ఓన్లీ ఏసీ పైన 1 ఇయర్ వారంటీ ఉంటుంది. నెక్స్ట్ 5 ఇయర్స్ పీసీబీ వారంటీ, వీరు కూడా పీసీబీ వారంటీ మెన్షన్ చేశారు, చాలా బెస్ట్ ఇది. అండ్ నెక్స్ట్ 10 ఇయర్స్ కంప్రెసర్ వారంటీ. బయట కంప్రెసర్ మీద 10 ఇయర్స్ చెప్పాను. అదే హార్ట్, ఏసీ మొత్తానికి కంప్రెసర్ హార్ట్ అయితే పీసీబీ బ్రెయిన్ అనమాట. రెండు మీకు కరెక్ట్గా వర్క్ చేస్తేనే మీకు ఏసీ బాగా వర్క్ అవుతుంది. రెండింటిలో ఏ చిన్న మిస్టేక్ అయినా సరే మీకు సర్వీస్ వాళ్ళు రావాల్సిందే, మీరు డబ్బులు పెట్టుకోవాల్సిందే. 5 ఇయర్స్ పీసీబీ ఇచ్చారు కాబట్టి సో మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఇన్స్టాలేషన్ ఛార్జ్ అయితే మాత్రం ఎక్స్ట్రా పే చేసుకోవాలి, అది మీ చేతి డబ్బులే పెట్టుకోవాలి. ఈ 35,000 రూపీస్ కాకుండా, ఓకేనా, 35,000 రూపీస్ కాకుండా మీరు మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జ్ పెట్టుకుంటే మీకు ఏసీ మీ ఇంట్లోకి వచ్చేస్తుంది అనమాట. ఫ్రెండ్స్ లాస్ట్ అండ్ ఫైనల్గా 5th ఏసీ, చాలామందికి ఫేవరెట్ ఏసీ అని చెప్పుకోవచ్చు, ఫేవరెట్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. శాంసంగ్ నుంచి 36,490 అంటే 36,500 రూపీస్లో శాంసంగ్ లేటెస్ట్ 2025 మోడల్. ఇది లేటెస్ట్ దించిన మోడల్. ఇది మీకు 5-in-1 కన్వర్టబుల్ మోడల్. ఇది మీకు మోడల్ ఏమొచ్చేసి బీస్పోక్ ఏఐ. మీకు ఫుల్ ఆఫ్ ఏఐతో వర్క్ అవుతుంది. అంటే మీకు ఇన్పుట్ అలెక్సా ఉంటుంది, గూగుల్ అసిస్టెంట్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి ఇందులోని. బట్ కాకపోతే ఇది కూడా మీకు 3 స్టార్ ఏసీ, 5 స్టార్ ఏసీ ఈ ప్రైస్లో ఏమీ లేవు అసలు. 35,000లో అసలు మీకు ఏమీ లేవన్నమాట. మ్యాక్సిమం 45 అవి దాటిపోవాలి. అలాగైతే మీకు మ్యాక్సిమం 5 స్టార్ ఎవరు తీసుకోవద్దు. మీకు మరీ అంత హెవీ యూజ్ ఉండదు, ఓన్లీ సమ్మర్ టైంలోనే మనం అయితే యూజ్ చేస్తాం కాబట్టి మరీ 5 స్టార్కి వెళ్ళిపోయినంత ఏం లేదు. 3 స్టార్ తీసుకున్నా మీకు పెద్ద ప్రాబ్లం లేదు. మీరు లాంగ్ రన్ మాకు కూలింగ్ అంటే చలికాలం ఎండాకాలం మాకు తేడా లేకుండా ఏసీ వాడతాం అన్ని వాళ్ళు 5 స్టార్ తీసుకోండి. లేదు మేము ఓన్లీ సమ్మర్లోనే యూజ్ చేస్తాం, మిగతా రోజులన్నీ మా ఏరియాలో కూలింగ్ క్లైమేట్ ఉంటుందంటే వేస్ట్. మీకు 5 స్టార్ తీసుకొని మనీ వేస్ట్ తప్ప ఏముండదు. 3 స్టార్ తీసుకున్నా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇది మాత్రం మీకు 3 స్టార్ ఏసీ వస్తుంది. ఇది ఫుల్ ఆఫ్ వైఫై చెప్పాను కదా, ఏ వర్క్ అవుతుంది, వైఫై కనెక్టివిటీ మీరు ఎక్కడి నుంచైనా దీన్ని మీరు ఆపరేట్ చేసుకోవచ్చు. మీకు ఫుల్ ఆఫ్ వైట్ కలర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ కూలింగ్ కెపాసిటీ వచ్చేసి 4,400 వాట్. మనం ఇది చూసుకుంటే ఐఎఫ్బి చూసుకుంటే సేమ్ 1.5 టన్లో మీకు 5,000 వాట్ ఇస్తుంటే ఇది మీరు 4,400 వాట్. మ్యాక్సిమం ఈ 1.5 టన్ అనేది ఎగ్జాక్ట్గా రాదు నాకు తెలిసి, కొంచెం తగ్గిపోతుంది. 1.4 టన్ 1.3 టన్ అట్లా వస్తుంది అనమాట. మీకు శాంసంగ్లో మీకు ఐఎఫ్బి చూసుకుంటే 1.5 టన్ పక్కా వస్తుంది, ఎందుకంటే 5,000 వాట్స్ ఇచ్చారు కాబట్టి మీకు 1.5 టన్ ఈజీగా వచ్చేస్తుంది. మీకు ఇది 4,400 వాట్ అయితే మీకు మ్యాక్సిమం 1.28 అట్లా వస్తుంది. మీరు ఇంత కాస్ట్ దేనికి పెట్టి తీసుకోవాలంటే శాంసంగ్ బ్రాండింగ్కి అండ్ నెక్స్ట్ ఏఐ ఫీచర్స్కి
వాటి గురించి మీరు తీసుకోవాలి. వీళ్ళు కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు పీసీబీ వారంటీ మెన్షన్ చేయాలి, బట్ కాకపోతే 5 years కాంప్రహెన్సివ్ వారంటీ, అంటే ఫుల్ ఆఫ్ ఏసీ మీద మేము 5 years వారంటీ ఇస్తున్నామని చెప్తున్నారు. అంటే ఏసీ అంటే ఇండోర్ యూనిట్ మీద మొత్తానికి 5 years వారంటీ అన్నారంటే ఇంకోటి అందులో పీసీబీ వారంటీ మ్యాక్సిమం యాడ్ అవ్వచ్చు. 5 years కాంప్రహెన్సివ్ వారంటీ ఉంది, 10 years కంప్రెసివ్ వారంటీ ఉంది. పర్లేదు మీకు కంప్రెసర్ అండ్ ఇండోర్ యూనిట్ పర్లేదు, శాంసంగ్ బ్రాండ్లో చూసుకోక్కర్లేదు. నెక్స్ట్ కూలింగ్ ఏరియా వచ్చేసి 180 square feet వరకు వస్తుంది అనమాట. కొంచెం బిగ్ సైజ్ రూమ్ అయినా బిగ్ సైజ్ హాల్ అయినా సరే ఈజీగా కవర్ చేసేస్తుంది, ప్రాబ్లం లేదు. అండ్ నెక్స్ట్ మనం మోడ్స్ గురించి చూసుకుంటే ఇందులోని కూలింగ్ మోడ్స్ చాలా ఉంటాయి. మొత్తం మీకు 5 మోడ్స్ ఉంటాయి. 40%, 60%, 80%, 100%, 120%. ఇట్లా మీరు ఇంట్లో ఉన్న పర్సన్స్ బట్టి మీరు మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు. సింగిల్ పర్సన్ ఉంటే 40 మోడ్, ఇద్దరు ముగ్గురు ఉంటే 60, తర్వాత ఇంకా ఎక్కువ 80, 120, 100 అట్లా మీరు మోడ్స్ పెట్టుకొని మీ కరెంట్ బిల్ సేవ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ చూసుకుంటే ఒక ఇండోర్ యూనిట్ అంటే ఏసీ వస్తుంది, ఒక అవుట్డోర్ యూనిట్ బయట కంప్రెసర్ వస్తుంది, ఒక రిమోట్, యూజర్ మాన్యువల్, 3 meter కాపర్ పైప్, AAA బ్యాటరీస్, రిమోట్ వరకు బ్యాటరీస్ ఇస్తారు, వారంటీ కార్డు ఇస్తారు. బట్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ మాత్రం 1599. మీరు ఇన్స్టాలేషన్ ఛార్జెస్ మాత్రం మీ హ్యాండ్ ద్వారా ఇచ్చుకోవాల్సిందే. ఈ ఏసీ తాలూకు ప్రైస్ కాకుండా మీరు ఇంకొంచెం ఎక్స్ట్రా పెట్టాలి. దేనికంటే వైఫై అంటే స్మార్ట్ ఫీచర్స్ కాబట్టి 36,000 పెట్టాల్సిందే. లేదంటే మీరు 35,000కి వెళ్ళిపోండి. ఐఎఫ్బి బ్రాండ్ ఉంది చూసారా, ఐఎఫ్బి బ్రాండ్లో 35,000లో ది బెస్ట్. ఐఎఫ్బి అనేది చాలా అంటే చాలా మోస్ట్ పాపులర్ బ్రాండ్. నాన్ బ్రాండ్ జోలికి మాత్రం వెళ్ళొద్దు. లైక్ రియల్మీ, టెక్ లైఫ్ ఒకటి ఉంటుంది, దానికి వెళ్ళొద్దు. మోటరోలా అలాంటి నాన్ బ్రాండ్ దీనికి వెళ్తే మాత్రం తర్వాత సర్వీస్ మీరు చాలా ఇబ్బంది పడిపోతారు. రియల్మీ, టెక్ లైఫ్ ఒకటి, మోటరోలా ఒకటి ఇట్లాంటి దీనికి వెళ్ళారంటే మాత్రం మీ సర్వీస్ చాలా ఇబ్బంది పడిపోతారు. ఎందుకంటే ఏసీ అంత ఈజీగా టీవీస్ వాటంత ఈజీగా టీవీస్, హోమ్ థియేటర్స్ లాంటివి కావు కదా ఏసీస్. మనం మళ్ళీ మార్చలేము. టీవీ, హోమ్ థియేటర్ ఈజీగా మార్చుకోవచ్చు, కానీ ఏసీ మనం మార్చలేము. కాబట్టి ఇలా నాన్ బ్రాండెడ్ కొత్తగా వచ్చాయి కదా, రియల్మీ, టెక్ లైఫ్, మోటరోలా ఇలాంటి వీటికైతే వెళ్ళొద్దు. చాలా ఇబ్బంది పడిపోతారు. ప్రస్తుతానికి పర్లేదు, కానీ ఫ్యూచర్లో కొంచెం ఇబ్బంది పడతారు. మ్యాక్సిమం నేను చెప్పినవన్నీ బ్రాండెడ్ ఐటమే. ఎఫ్బి కానీ లేకపోతే గోద్రేజ్ కానీ, డైకిన్ కానీ అన్నీ మీకు మోస్ట్ పాపులర్ బ్రాండ్స్లోనే నేను సజెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ మార్చుకోలేరు, మళ్ళీ మీరు ఇబ్బంది పడలేరు. ఏసీతో ఎందుకు తీసుకున్నారా బాబు అని అనుకోకుండా బ్రాండెడ్కి వెళ్తే బెటర్. మ్యాక్సిమం నాన్ బ్రాండ్ దగ్గరికి అయితే వెళ్ళొద్దు. మీకు ఈ 5 ఏసీల్లో ఏది బెస్ట్ ఏసీ అనిపించిందో డౌన్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఈ ఏసీస్ మీకు నచ్చాయో లేదో డౌన్ కామెంట్ చేయండి. ఒకవేళ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఈ ఏసీ బాగుంటుందేమో చూడు అని. వీడియో కొంచెం షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.